గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాము. జలాల్లో కల్లోలం అనుంది. ఈనాడు పేపర్ చేద్దాం. ఫస్ట్, ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా భారీ దాడి. విశాఖపట్నం నుంచి వెళ్తుండగా హిందూ మహాసముద్రంలో ముంచేసిన అగ్రరాజ్యం. నౌకలో 180 మంది సిబ్బంది, 32 మందిని రక్షించిన శ్రీలంక. 87 మృతదేహాల వెలికితీత. అమెరికా దాడితో మంటల్లో చిక్కుకున్న ఇరాన్ యుద్ధ నౌక. ఇరాన్ ఇప్పుడే యుద్ధం అయితే తగ్గేదట్టేం కనిపించట్లేదు. దాంతోపాటు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం కూడా అదే, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా. ఇప్పటి వరకు 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కల్తీ నిజం జరిగింది మహాపాపం. పామోయిలిన్ ఇతర రసాయనాలతో 20 కోట్ల లడ్డూల తయారీ జంతుకోవు కలిసిందని ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ నివేదిక. లడ్డూ ప్రసాదంలో కల్తీ వినియోగంపై ప్రభుత్వం నోటు. హిందూ సమాజంపై జనకక్ష పయ్యావల కేశవ్. ఇంకా అలాగే యుద్ధంసం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన హుజైరా చమురు క్షేత్రంలో మంటలు. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు చివరి వరకు చూడండి. మొత్తం 3 పేపర్లు, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి అనాలిసిస్ చేద్దామండి. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో సిరియాలోని కమిస్టీ విమానాశ్రయం వద్ద పడిన క్షిపణి అంట. ఇది వెలుగొండ అబ్దుడేటా 30 ఏళ్ళు అంట. 1996 మార్చి 5న చంద్రబాబు శంకుస్థాపన. ఆల్రెడీ మనం ఈ వెలుగొండకు సంబంధించి ఒక వీడియో చేశాం, అది ఒకసారి చూడండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది కొద్ది మంది అభ్యంతరంతో భూసేకరణను నిలవరించలేం, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజ హితమే మిన్న. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణపై హైకోర్టు స్పష్టీకరణ. యజమానుల పిటిషన్లు కొట్టివేత. రాజ్యసభకు నితీష్ అంట. నేడు నితిన్ నబీన్తో పాటు నామినేషన్. సీఎం పదవికి త్వరలో రాజీనామా. మరి బీహార్లో మరి ముఖ్యమంత్రి ఎవరు అనేది చూడాలా. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. దీంతో ఆయన స్థానంలో మరొకరు సీఎం కానున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితీష్ గురువారం పాట్నాతో తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరవుతారు. బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి బలం 202. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతుగా ఉండాలి. ఆ లెక్క 4 నుంచి 5 ఎగువ సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. సీఎం పదవికి నితీష్ త్వరలో రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ జూ బుధవారం ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చి నితీష్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వారసుడు ఎవరో? నితీష్ గత నవంబర్ 20న 10వ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ఎక్కువ కాలం పాలించిన ఘనత ఈయనదే. దానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 4 నెలల్లోపు నితీష్ ఆ పదవి నుంచి వైదొలగడం ఉండడంతో వారసు ఎవరు అనేది ప్రశ్నలు మొదలయ్యాయి. ఆయన కుమారుడు ఇంజనీరింగ్ పట్టుబదుడు నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నారని, త్వరలోనే ఈ నిర్ణయాన్ని జేడీయూ అధికారికంగా ప్రకటిస్తుందని రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. కుమారుడు రాజకీయాలకు రావడాన్ని నితీష్ కూడా అంగీకరించారు. నిశాంత్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టొచ్చని తెలుస్తుంది. అదేనంటే బీహార్ ప్రజెంట్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు పోతే కొడుకుని సీఎం లేకుంటే డిప్యూటీ సీఎం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఈనాడులో మెయిన్ ఎడిషన్ లో ఫస్ట్ పేపర్ లో ఉన్నటువంటి న్యూస్ ఇదంతాను. వెలుగొండ యుద్ధం ఖరీదంతా. డేటా సెంటర్లపై ఇరాన్ దాడి ఎందుకంటే హర్ముజ్ జలసంధిలో నౌకల రక్షణ కల్పిస్తాం ట్రంప్. ఇది ఇలాగుందండి. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాము. మెయిన్ ఫస్ట్ పేపరు. ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో అటాక్. సముద్రంలో మునిగిన నౌక. యుద్ధ నౌకలు ఇవన్నీ మునుగుతా పోతుంటే ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. చిన్న ఆయుధంతో పెద్ద దెబ్బ. ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం. చౌకైన షహీద్ డ్రోన్లతో అమెరికా స్థావరాలపై దాడి. వాటిని అడ్డుకునేందుకు అమెరికాకు భారీగా ఖర్చు. వేల కొద్దీ వాడేయడంతో అమెరికా మిత్ర దేశాల వద్ద తగ్గిపోతున్న ఆయుధ నిల్వలు. ఆయుధ కొరత నిజమేనన్న పెంటగాన్ నివేదిక లీకు. రక్షణ ఉత్పత్తుల కంపెనీలతో భేటీ కానున్న ట్రంప్. ఇంధన భద్రతకు భరోసా. విశాఖలోని భూగర్భ చమురు నిల్వల కేంద్రం ఫైలు. విశాఖ నిల్వ కేంద్రంలో భారీగా ముడి చమురు భూగర్భంలో 1.35 మిలియన్ టన్నుల నిల్వ. సముద్ర మట్టానికి 300 అడుగుల లోతులో వ్యూహాత్మకంగా 10 ఏళ్ల కిందటి నిల్వ కేంద్రం నిర్మాణం. ఎత్తు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, పొడవు 5 కిలోమీటర్లు. బాంబులు వేసినా, భూకంపం వచ్చినా చెక్కు చెరదు. కర్ణాటకలో మరో 2 చోట్ల క్రూడ్ ఆయిల్ నిల్వ. విశాఖపట్నంలో మనకు ఆయిల్ నిల్వలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఇది ఎంత పెద్ద బాంబులు వేసినా కూడా, భూకంపం వచ్చినా కూడా చెక్కు చెరదు అని చెప్తున్నారు. ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. 12 నదులు, 3 సముద్రాలు జలాలతో క్రతువు. రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. ప్రోటోకాల్ దర్శనాలు, అర్జిత సేవలు రద్దు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలకు సన్నాహాలు. ఇంకా అమెరికా దాడి ఇది చెప్పుకున్నాము. పర్షియన్ గల్ఫ్ లో 38 భారత నౌకలు. గత నెల 18న విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు ఇరాన్ యుద్ధ నౌక IRIS దేనా అమెరికా దారిలో ధ్వంసమవుతున్న IRIS దేనా. మనకు ఇక్కడ విశాఖపట్నంలో కూడా విన్యాసాల్లో
నౌకాదళ విన్యాసాల్లో అది మనకి ఇక్కడ చూపించారు. అదే నిన్న పేలిపోయిందని చెప్తున్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తాఫా ఖమేని. మీడియాలో ఊహాగానాలు నిజం కాదని ఇరాన్ సర్కారు కొత్తగా ఎవరిని ఎంచుకున్నా చంపేస్తాం ఇజ్రాయెల్. ఓమో ఇజ్రాయెల్ చిన్న దేశమైనా కూడా ఇరాన్ని భయపెడుతుంది. అంటే ఇజ్రాయెల్కి అమెరికా పెద్ద సపోర్ట్ కాబట్టి వాళ్ళు భయపెడతారు. ఇది ఇలాగుంది. ఒకసారి సాక్షి చూద్దాం, మెయిన్ ఫస్ట్ పేపరు. అది కాదు, ఇది చూద్దాం. రాజ్యసభ బాటలో నితీష్, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. నేడు ప్రధానితో స్టబ్ భేటీ. భారత్ పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ నేడు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. చొరబాట్లకు ఆర్మీ చెక్కు. భారత భూభాగంలోకి చొరబడేందుకు తెగించిన ముష్కరులను బుల్లెట్లతో భారత సరిహద్దు దళాలు అడ్డుకున్నాయి. భారత్ ఫైనల్ గురి అదేనండి. మనకి ఇంగ్లాండ్ ఇండియాకి రోజు సెమీఫైనల్ మ్యాచ్ ఉంది కదా. టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నిన్న అందరూ అనుకున్నట్టుగానే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకున్నారు కానీ చాలా మంది, కానీ కివీస్ కొట్టేసింది. ఇప్పటిదాకా టీ20 ప్రపంచ కప్లో ఎదురులేని ఏకైక జట్టు దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. టోర్నీలోని కఠినమైన ప్రత్యర్థిపైన సులువుగా విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి సెమీస్ లో కివీస్ 7.1 ఓవర్ల ముందే లక్ష్యాన్ని ఛేదించింది. 9 వికెట్ల తేడాతో సఫారీపై గెలుపొందింది. సాక్షిలో ఇరాన్ వచ్చేసి నిప్పుల వర్షం అనేశారు. ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన టెహ్రాన్లోని భవనం వద్ద సహాయక చర్యలు. దుబాయ్లోని యుఎస్ కాన్సులేట్ భవనంలో చెలరేగుతున్న మంటలు. ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులు. విరుచుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ నూతన సారథి ముజ్తాఫా సుప్రీం నేతగా ఎన్నికైనట్టు వార్తలు. ఖమేని రెండో కుమారునికే పట్టం. నియామకంలో కీలకంగా ఐఆర్జీసీ. ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. శ్రీలంక సమీప సముద్ర జలాల్లో మునక 80 మంది మృతి, పలువురు గల్లంతు. 32 మందిని కాపాడిన శ్రీలంక నావికాదళం. ఇరాన్పై ఎడతెరపలేని దాడులు. ఇరాన్ని భూస్థాపితం చేస్తారు, లేకపోతే ఇరాన్ని ఆక్యుపై చేసేసుకుంటారు అనేది చూడాలి. సమాధానం చెప్పలేక సతమతం అనేశారు ఇక్కడ. లడ్డూపై చంద్రబాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. వెబ్సైట్ లో తీసేస్తే హెరిటేజ్ కి ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా అంటూ అచ్చెన్న వ్యాఖ్యలు. దీన్ని కవర్ చేసుకునేందుకు మండలి చైర్మన్ పై వ్యక్తిగత దూషణలు. చర్చకు అడుగడుగున అడ్డుపడుతున్న మంత్రులు రభస. విపక్ష సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి 19 నిమిషాలు మాట్లాడితే 12 సార్లు అడ్డు తగిలిన పక్కదారి పట్టించిన అధికార పక్షం. తుమాటి పైకి దూసుకొచ్చిన మంత్రి ఆనం. చంద్రబాబు రాజకీయ కుట్రతో ప్రారంభమయ్యే నీ ఆర్థిక కుట్రగా ఎలా మారిందో సాక్ష్యాలతో సభలో అనేశారు. సభలో ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ. పవిత్ర లడ్డూ ప్రసాదంపై జంతు కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబును హిందూ సమాజం క్షమించదు. ఇక్కడ 2019 నుంచి 24 మధ్యలో లడ్డూలో కల్తీ జరిగిందని సిట్టు చెప్పింది, సిబిఐ చెప్పింది, ఎన్డీడీబీ చెప్పింది, వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వీళ్ళంతా చెప్పినా కూడా వీళ్ళు తిరిగి మళ్ళీ వీళ్ళే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీన్ని ఏమనాలో చూడాలి మనమే. ఇందాపూర్ డైరీని తమ తయారీ సంస్థగా హెరిటేజ్ తన వెబ్సైట్ లో పేర్కొంది. ఈ విషయం బయటకు రాగానే కో మ్యానుఫ్యాక్చర్ గా మార్చేసింది. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని మీ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడు స్వయంగా శాసనసభలో వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలకు సరఫరాకు దూరంగా ఉండాలంటే హెరిటేజ్ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు శాసనసభను తప్పుదో పట్టించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో హెరిటేజ్ పాల్గొంది. హెరిటేజ్ మధ్య కొనాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో మండలిలో ప్రభుత్వం ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు అంట. మండలి చైర్మన్ పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అవమానకరం, అచ్చొచ్చిన మత విద్వేషం అనేది ఇచ్చారు. ఈ కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అనేది ప్రపంచానికంతా తెలిసింది. వైఎస్ఆర్సీపీని కల్తీ నెయ్యి ద్వారా కల్తీ లడ్డు చేశారు అనేసి అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఊరిని లాగి కూటమిని బ్యాడ్ నేమ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు తప్ప దాన్ని వీళ్ళు ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా డైవర్షన్ లో సక్సెస్ కాలేరని చెప్పుకోవచ్చు. అలాగే కిందికి వస్తే దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంగా వ్యక్తిత్వం, అంచంచల భక్తి నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. పవిత్రమైన స్థానాన్ని చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. తెలిసి కూడా ఆరోపణలు ఉన్న వ్యక్తిని టీడీపీ చైర్మన్ గా నియమించారు. ఆలయ ప్రతిష్ట పవిత్రతను కాలరాశారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గరే టెంట్లు వేసుకొని దేవుణ్ణి వాళ్ళ ఇంటి దగ్గరికి పిలిపించుకొని అక్కడే వాళ్ళు దేవుణ్ణి ఇది చేసిన వాళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు, నీతులు మాట్లాడుతున్నారు. మరి ఏం చేయాలి? వేట్లపాలెం ఘటనలో ఆగని మరణాలు. 26కు చేరిన మృతుల సంఖ్య. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులు 3 మృతి. చికిత్స పొందుతున్న మరో 3 పరిస్థితి ఆందోళనకరం. ఈ టపాకాయల కేంద్రం అండి, అదే మన చూసాం కదా, దానికి సంబంధించి మళ్ళీ 26కు చేరిందంట మృతుల సంఖ్య. రాధికకు ఇన్ని రాయితీల. విజయనగరంలో ప్రైవేట్ ఆయిల్ ప్రామ్ ప్రాసెసింగ్ యూనిట్ బాబు సర్కార్ బంపర్ ఆఫర్. 240 కోట్ల యూనిట్కు 95.9 కోట్ల లబ్ధి. ప్రభుత్వానికి వాటా లేదు, రాబడి లేదు. ఏదో చూడాలి. అది నేల వాలిన అరటి ధర. టన్ను రూ. 5,000కు పడిపోయిన వైనం.
వేడుకగా విరోష్ రిసెప్షన్. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ రిసెప్షన్ బుధవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. సాక్షిలో ఈ విధంగా ఉంది. యుద్ధ విధ్వంసం. 18 నుంచి ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అంటండి. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా మగ ఆడ ఇద్దరికి కూడా, ఆడవాళ్ళకి ఎలాగే ఇప్పటి నుంచి ఎప్పుడు ముందు నుంచి ఫ్రీగా ఉంది కాబట్టి ఇప్పుడు అలాగే మగవాళ్ళకి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఈ నెల 18 నుంచి మొదలు కానుంది. ఈ నెల 19 ఉగాది నేపథ్యంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 18న ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో కానుంది. 40 అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు సిటీ, ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు సహాయకుడిగా ఎస్కార్ట్ తో వెళ్లేందుకు అనుమతి ఉంటే ఆ సహాయకుడు కూడా 5 రకాల బస్సులో టికెట్లు సగం ఛార్జీ తీసుకుంటారు. ఓకే, మంచి పని అది. ప్రాణాలు తీసిన అతివేగం. లారీని ఢీకొన్న కారు, 5 దుర్మరణం, మృతులదే ఒకే కుటుంబం. ఈ యుద్ధాలకు సంబంధించి ఇది ఎక్కడ చూసినా కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడిలో టెహ్రాన్ ధ్వంసమైన జ్యుడిషియల్ కాంప్లెక్స్. ఇజ్రాయెల్ దాడిలో బీరుట్ శివార్లో విమానాశ్రయం వద్ద కమ్ముకున్న పొగ. లెబనాన్ సరిహద్దులోకి చొచ్చుకెళ్తున్న ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు. ఎక్కడ చూసినా కూడా ఈయనే మెస్దాబా ఖమేని నిద్ర లేపిన బాంబుల దాడులు. అయితే ఇరాన్ అయితే వీళ్ళేం వదిలేదు, అట్లేం లేరు. జలాల్లో కల్లోలము, ఇది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఒక్కటి కూడా తగ్గదు. చిన్న నేరాలు 99 పైసలకే స్థలం అంటే మొదట ఆలోచించాను. మాతృభాషకు పెద్దపీట వేశారు. 20 లక్షల ఉద్యోగాలు అయితే 5 ఏళ్లలో ఇస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మద్యం ముడుపుల సొత్తుతో భూములు కొనుగోలు. 6.9 కోట్లు వెచ్చించి 11.29 ఎకరాలు కొన్న బూనేటి చాణిక్య జప్తునకు చర్యలు ప్రారంభించిన సిట్టు. ఇదేమంగా మద్యం కుంభకోణంలో ఎవరెవరు అవుతున్నారో మొత్తం అందరినీ సిట్టు, సిబిఐ బయటకు లాగేస్తున్నారు. నెక్స్ట్ పేజ్ చూద్దాము. ఈనాడులో ఒంటిమిట్ట రామాలయానికి బంగారు కిరీటాల బహుకరణ. విలువ 2.85 కోట్లు. బంగారు కిరీటాలు తీసుకొస్తున్న దాతలు. విజయవాడ విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఊహా చిత్రం. వేడి ఉక్కపోత పెరుగుతాయి, వాతావరణ కేంద్రం వెల్లడి. అయ్యప్పాలయంలో +1 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారా? హోలీ వేళ గుంటూరు మిర్చి దృశ్యాలు అద్భుతం. గుంటూరులో మిర్చి ఫేమస్ కాబట్టి కొద్దిమంది అభ్యంతరంతో భూసేకరణ నిలవరించలేము. ఇది ఫస్ట్ పేజ్లో చూసాము. వెలుగొండ అప్డేట్ 30 ఏళ్ళు. వెలుగొండ ప్రాజెక్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ కొట్టేయాలని చూశారు. అది ఎప్పుడో 1996లోనే చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేసి ఆయన మొదలుపెట్టి దాన్ని ఇప్పుడు ఆయనే కంప్లీట్ చేస్తున్నాడు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమే మొదలుపెట్టినా, మేమే కంప్లీట్ చేస్తున్నాం అన్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తం నిజాలన్నీ నీకు తెలియదాక ఆయన సైలెంట్ అయిపోయాడు. నెక్స్ట్ పేజ్ చూద్దాం ఒకసారి. ఈ నెలలో బెడ్స్ కొడుతున్న అమెరికా వ్యూహం. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇదంతా ఈనాడంతా ఇలాగుంది. ఒకసారి స్కోర్స్ చూద్దాము. సెమీస్లో నేడు ఇంగ్లాండ్ భారత్ డి. వాంకాండే ఎవరిదో అని ఇచ్చారు. పొట్టి ఫార్మాట్లో ఇంగ్లాండ్పై టీమిండియా పైచేయి 17-12తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ ఆడే గత 6 T20 మ్యాచ్ల్లో భారత్ 5 గెలవడం విశేషము. స్వదేశంలో ఇంగ్లాండ్పై 10 మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియా 6 ఓడిపోయింది. ఇక ప్రపంచ కప్లోనూ భారత్ అదే ఆధిపత్యం. ఇంగ్లీష్ జట్టుతో 5 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడిన టీమిండియా అందులో 3 2007, 2012, 2024 గెలిచింది. 2009, 2022లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఓకే, ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ పైన కూడా మంచి రన్ రేట్ ఉందనే చెప్పుకోవాలి, ఎందుకంటే గెలుపు ఎక్కువ శాతం ఉంది కాబట్టి. చూద్దాం, ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఉంటుంది మ్యాచ్. ఏమవుతుందేమో. 7 గంటలకు ఈరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్. సంజు శాంసన్ ఏం చేస్తాడు? వీళ్ళది కూడా మంచి టీమే, ఇంగ్లాండ్ కూడా. నిన్న అసలు సౌత్ ఆఫ్రికా ఇంత చిత్తుగా ఓడిపోతుంది అనుకోలే. 33 బంతుల్లో అలెన్ సెంచరీ. దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం. నిన్న సూపర్గా ఆడినాడు అలెన్. 33 బంతులకే 100 కొట్టేశాడు సెంచరీ. ఈరోజు మ్యాచ్ సెమీస్లో గెలిస్తే కప్పు. భారత్ ఇంగ్లాండ్కు ఇది వరుసగా 3వ ప్రపంచ కప్పు. సెమీఫైనల్ కావడం విశేషం. 2022లో భారత్ను ఇంగ్లాండ్
10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించి పడేసింది. 2024లో ఆ జట్టుపై భారత ప్రతీకారం తీర్చుకుంది. 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రత్యర్థిని 103 పరుగులకే కుప్పగూల్చింది. ఈ విజయాల తర్వాత 2 జట్లు కప్పు గెలవడం విశేషం. మరి ఈసారి ఏ జట్టు సత్తా చాటుతుందో చూడాలి. వాంఖండేలో ఆడిన 7 టీ20 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచినది. 2015 నుంచి మన జట్టు అక్కడ ఓడిపోయలేదు. ఈ స్టేడియంలో 6 టీ20లు ఆడిన ఇంగ్లాండ్ 3 గెలిచి 3 ఓడిపోయింది. ఇక్కడ తలపడ్డ 2 మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ తెరవటి నెగ్గాయి. ఈ విధంగా ఎలాగ చూసుకున్నా కూడా మనకు ఇండియాదే పై చేయి ఉంది. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాము. ఈనాడు ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఆల్రెడీ దాంట్లో చూసినట్టే ఆనంద్ మహేంద్ర పోస్ట్ చేసిన గుంటూరు జిల్లాలోని మిర్చి, అంటే నిన్న హోలీ సందర్భంగా గుంటూరులో మిర్చికి ఫేమస్ కదా, మొత్తం అన్ని ఇలాగా రెడ్ మిర్చి అంతా హోలీగా కలర్లు ఉందనేసి ఆనంద్ మహేంద్ర ప్రకృతి ఆడిన హోలీ మందపాడు మిర్చి కల్లోల ఫోటో వీడియో పోస్ట్ చేసిన ఆనంద్ మహేంద్ర. ధన్యవాదాలు ఆనంద్ జీ. మంత్రి లోకేష్ దూదాకులను ముస్లింగా మార్చేశారు. వైసీపీ పాలనలో వాలంటీర్ల నిర్వాహకం. బీసీ నుంచి బీసీలోకి మార్చడంపై ఆందోళన. చిన్నారి ఊపిరి తీసిన బెలూన్లు. ఈ బెలూన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర. ఉగాది నుంచి ఇంద్రధనస్సు. దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం చెప్పుకున్నాం. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు చంద్రబాబు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం అసెంబ్లీలోనే తన ఛాంబర్లో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫ్యామిలీ ఐడి, ఆధార్ కార్డు నంబర్, రైస్ కార్డు ఐడి, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్ రూరల్ ప్రాపర్టీ తదితర 26 అంశాలతో ఫ్యామిలీ డేటాబేస్ ను రూపొందించాలని సూచించారు. మంచిదే అండి ఇది ఫ్యామిలీ కార్డు ఉంటే. ఈ ఏడాదే స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా విజయాలు సాధించాలి సీఎం ఆదేశం. ఈ ఏడాదే ఉంటాయంటున్నాడు. ఏడాది ఎప్పుడని చెప్పలేము. ఎల్ఈడి ప్రాజెక్టులో పునరుద్ధరణ కమిటీలు. లిక్కర్ స్కామ్లో చాణక్య ఆస్తులు జప్తు చేయాలి. ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము కాబట్టి. ఎల్ఈడి ప్రాజెక్టులు నేడు 10th హాల్ టికెట్లు విడుదల. రాయితీ బకాయిలు చెల్లించండి. ఎస్సీ పారిశ్రామికవేత్తల ఆందోళన. భీమాలోను కకృతే. వేట్లపాలెం దుర్ఘటనలు 27 మంది దుర్మరణం. ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. పేకాట్ల గొడవ, యువకుడి హత్య. పేకాట్ల గొడవలు, హత్యలు. కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి. 8 చేయడం మృతుల సంఖ్య. ఇది మాత్రం చాలా ఘోరం పాపం. అతివేగానికి 5 బలి. ప్రతిరోజు ఈ కార్ యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు ప్రతిరోజు జరుగుతుంటాయి. మనం ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం. మరి అది రాంగ్. మరి ఎందుకు జరుగుతుంది ఏమనేది డ్రైవర్లు ఒకసారి చూసుకోవాలి. అదాని సోలార్ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఒకసారి ఆంధ్రజ్యోతిలో మనకు స్పోర్ట్స్ పేపర్ చూసుకుంటే అలెన్ విధ్వంసం, ఫైనల్కి న్యూజిలాండ్ 9 వికెట్లతో దక్షిణాఫ్రికా చిత్తు. ఇది నిన్న మనం చూసాం ఈ మ్యాచ్ అంతా మొత్తము. అలెన్ అయితే సూపర్గా ఆడాడు. అసలు ఇంత ఫామ్లో ఉన్నాడు అనుకోలే. 33 బంతులకు 10 4లు 8 6లతో 100 సెంచరీ, నాట్అవుట్. మరి అది కూడా రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ప్రాక్టీస్. హర్షదీప్, అభిషేక్, బుమ్రా ప్రాక్టీస్ లో నువ్వా నేనా అన్నట్టు వేశారు. ఇక్కడ సెమీస్ లో భారత్ ఇంగ్లాండ్ నేడు వరుసగా 2వ ఫైనల్స్ పై టీమిండియా గురి. ఒకసారి భారత్లో ఇంగ్లాండ్ ఎవరెవరు ఉంటారో జట్ల అంచనా చూద్దాము. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్. ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్, బుమ్రా, వరుణ్. వీళ్ళు జట్ల అంచనా. ఇంగ్లాండ్ ఒకసారి చూద్దాం. ఫిల్ సాల్ట్, బట్లర్ వికెట్ కీపరు, బ్రూక్ కెప్టెన్, బాకప్ బెథల్, టామ్ బాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, ఓవర్టన్, లియామ్ డాసన్, ఆర్చర్, ఆదిల్ రషీద్. పిచ్ వాతావరణం వచ్చి ఈ మ్యాచ్ కోసం మధ్యలో ఉన్న పిచ్ 7ను ఉపయోగించుకున్నారు. ఇరువైపులా బౌండరీ సమాన దూరంలో ఉంటుంది. ఈ వికెట్ పై వెస్టిండీస్తో ఇంగ్లాండ్ తలపడగా నేపాల్కి ఇటలీ షాక్ ఇచ్చింది. పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. వాతావరణం సాధారణంగా పొడిగా ఉండనుంది. దాదాపుగా వీక్షణలో 50 కోట్లు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ వీక్షణ వ్యూవర్షిప్లో పరంగా సరికొత్త రికార్డు కొల్లగొట్టింది. సెమీస్కు ముందు బుధవారం వరకు భారత్లో ఈ టోర్నీ వీక్షణల సంఖ్య ఏకంగా 50 కోట్లకు దాటిందని ఐసీసీ చైర్మన్ జైషా బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. వ్యూవర్షిప్ పరంగా 20 టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు షా అని పేర్కొన్నారు. ఇక జియో హాట్స్టార్లో వీక్షణల సంఖ్య 6.5 కోట్లకు చేరిందని తెలిపారు. రానున్న మ్యాచ్లో మరిన్ని కొత్త రికార్డులు నమోదాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ అంటే ఇంట్రెస్టే ఉంటుంది తప్పదు.
భారత్లో ఊగిపోతున్న బాల ఉపకాయలు ఊపందుకున్న బాయ్కాట్ ChatGPT 25 లక్షల మంది ఇప్పటికే బహిష్కరణ అమెరికాతో ఒప్పందమే కారణము ఏఐ వీడియోలపై ఎక్స్ కఠిన వైఖరి సరైన వివరణ లేకుండా ఆ వీడియోలు పెడితే అకౌంట్ క్లోజ్ ఈ ఏఐది ఎక్కువ అయిపోయింది ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఆంధ్రజ్యోతిలో ఉంది ఒకసారి సాక్షిలో ఏముందో చూద్దాము సాక్షి మెయిన్ ఒకటే చూసాము మెయిన్ పేపర్ మిగతా పేపర్ చూడలేం గాను దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరుని ఎండగడుతూ ఎక్స్ లో వైఎస్ జగన్ పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ తప్ప దాంట్లో పోస్ట్ చేయడం తప్ప ఇంకా ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే 2 గంటలు 2.5 గంట పెడతారు అది కూడా ఎప్పుడో నెలకు ఒకసారి వారంలో 3 రోజులు ఆంధ్రాలో అంట 4 రోజులు బెంగళూరులో అట చూడాలి ఇంకా ఏమేం చేస్తారు అడుగడుగున అడ్డుకున్నారు అనేసారు సమాధానం చెప్పలేక సతమతము లడ్డూపై చంద్రబాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ మండలి చైర్మన్పై వ్యక్తిగత దూషణలు ఇవన్నీ కూడా అచ్చోసిన మత విద్వేషం మంత్రి అచ్చెన్న అనుచిత వ్యాఖ్యలతో వేడెక్కిన మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు తిరిగి అదే మత విద్వేషాలు వ్యాఖ్యలు అని రాశారు ఇంకా 5లో ఏముందో చూద్దాము ఇవన్నీ ప్రధాన అంశాలు మాత్రమే ఎక్కడ చూసినా కూడా ఈ లడ్డూది ఈ పీపీపీ విధానంతో త్వరగా ఫలితాలు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఈ పీపీపీది అదే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒకసారి స్పోర్ట్స్ చూద్దాము నేడు ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ గెలిస్తే వరుసగా రెండోసారి తుది పోరుకు విశ్వాసంతో టీమిండియా రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం భారత్ ఇంగ్లాండ్ మధ్య 29 T20 మ్యాచ్లు జరగగా భారత్ 17 మ్యాచ్లు ఇంగ్లాండ్ 12 మ్యాచ్లు విజయం సాధించాయి 17-12తో రన్ రేట్ ఉంది మనకు 3-2 T20 వరల్డ్ కప్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్లు జరిగాయి వీటిలో భారత్ 3 గెలిచి 2 ఓడింది ఎలాగ చూసుకున్నా కూడా భారత్కి అయితే మంచి రన్ రేటే ఇంగ్లాండ్ పైన ఉందని చెప్పుకోవాలి మరి ఈరోజు 7 గంటలకు జరిగే మ్యాచ్ ఏమవుతుంది ఏంటి అనేది గెలవాలనే కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇంకా అదే తుది జట్ల అంచనా మనం చెప్పుకున్నాం బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్ అక్షర్ ఇషాను కివీస్ కిర్రాక్ షో అనేసారు T20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ నిన్న అసలు సూపర్గా ఆడారు ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే నేపాల్లో నేడే పోలింగ్ అంట జెన్జెడ్ నిరసనల తర్వాత జరగనున్న మొదటి ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 270 స్థానాలకు 3406 మంది అభ్యర్థులు పోటీ భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టిన ఎన్నికల కమిషన్ కేపీ శర్మ ఓలీ గగన్ థాపా బాలేంద్ర షా నేపాల్లో ఎలక్షన్లంట అలాగే చూసుకుంటే ఢిల్లీలో హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు రాజ్నాథ్ సింగ్ రాహుల్ నడ్డా సచిన్ పైలట్ పశ్చిమ బెంగాల్లోని నడియాలో బుధవారం ఉత్సాహంగా జరిగిన హోలీ వేడుకలు బెంగాల్లోని హౌరా జిల్లా గసూరి శ్యామ్ ఆలయంలో మిన్నంటిన హోలీ సంబరాలు బగ్రామ్ ఎయిర్ బేస్ పై పాక్ దాడులు పాక్ సైన్యం చేతిలో టీటీఏ కమాండర్ హతము 4 రోజుల్లో 500 ఇండిగో విమానాలు రద్దు ఎక్కడ చూసినా యుద్ధాలు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను హైతీ రాజధానికి అమెరికా విమానాలు బంద్ రష్యా గ్యాస్ ట్యాంకర్ పేలుడు మంటలు లొంగే ప్రసక్తి లేదు ఫెడ్రో అంట పశ్చిమాసియాలో చేస్తే యుద్ధం చేయబోం యుద్ధం కోసం మా స్థావరాలను అమెరికాకి ఇచ్చే ప్రసక్తే లేదు తెగే చెప్పిన స్పెయిన్ ప్రధాని ఫెడ్రో దేశీయ ప్రయోజనాలే ముఖ్యమైన స్పష్టీకరణ ప్రపంచ క్రమం తప్పుతోంది ఇరాన్ యుద్ధమే ఉదాహరణ కెనడా ప్రధాని కార్నీ వ్యాఖ్య మహారాష్ట్ర బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు పోలీసు అధికారిని చంపిన వ్యక్తికి మరణ శిక్ష 1991 అతడి సొంత సర్వీస్ రివాల్వర్తోనే 14 సార్లు కాల్చిన దోషి ఫ్లోరిడా జైల్లో శిక్ష అమలు 91లో అంట కాశ్మీర్లో విద్యా సంస్థల మూసివేత కార్గో రవాణాకు కటకట ఇది ఈ విధంగా ఉంది
ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాము. ఈ ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే జనం ప్రాణాలతో జగన్ చెలగాటం అనేశారు. వేట్లపాలెం బాధలకు అండగా ఉంటాం సీఎం. బందోబస్తు తగ్గించి సందర్శకుల సంఖ్య పెరిగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాలు చూసేందుకు వచ్చిన విద్యార్థులు. ఇంగ్లీష్ పేట విద్యా విధ్వంసం. విశాఖ చెన్నై కారిడార్లో 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు మంత్రి భరత్. వైసీపీ హయాంలో 917 పెద్ద కంపెనీలు వెళ్లిపోయాయి. మద్యం కుంభకోణం విలువ 3,500 కోట్లు మంత్రి కొల్లు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 8,600 పోస్టులు భర్తీ మంత్రి సత్యకుమార్. పులివెందులలో కాలేజీకి రూ. 500 కోట్లు ఖర్చు. రండి కలిసి రాష్ట్రాభివృద్ధి చేద్దాం, ఇది మంచి పని. ఎందుకంటే లోకేష్ గారిని నేను ఇంతకుముందు కూడా 1-2 స్టేట్మెంట్లు చూసినాము. మాకే అన్ని తెలుసని మేము చెప్పట్లేదు, మీరు కూడా ఏదైనా సపోర్ట్ చేయండి కంపెనీలు తెచ్చే విషయంలో, ఆ క్రెడిట్ కూడా మీకే ఇస్తామని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా లోకేష్ గారు చెప్పారనమాట. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, ఏదైనా మీరే కంపెనీలు తెస్తే అని కూడా చెప్పారు. వాళ్ళు అధికారులు ఉన్నప్పుడే ఒక కంపెనీ కూడా తీసుకురాలి, ఇంకా అధికారులు లేనప్పుడు ఏం చేస్తారు? ఇంకా అది లోకేష్ గారు పాపము మంచితనమే అనుకోవాలి అది అలా చెప్పడము. జగన్ పాలనలో విద్యారంగం విధ్వంసం. ప్రతి వారం పరిశీలించండి. 5 ఏళ్ల అన్ని విధాల వెనక్కి. విద్యాశాఖ బడ్జెట్పై చర్చలో మంత్రి లోకేష్. కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కులు మంత్రి కొండపల్లి. హోటళ్లకు ప్రోత్సాహకాలు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక శాఖ. మీకు తెలిసిన ఐటీ కంపెనీలు ఉంటే చెప్పండి. వైసీపీ సభ్యులకు మంత్రి లోకేష్ పిలుపు. మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతున్నాడు ఆయన. ఇదో రకంగా చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగాలి. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇస్తామంటే అడ్డుకున్నారు. జై టీడీపీ అన్నందుకు చంపేశారు అసెంబ్లీలో లోకేష్. ఇది అందరికి తెలిసిన విషయమే. కల్తీ రికార్డులు తారుమారు. సిట్టు విచారణలో వెల్లడైన అంశాలు. ఏమైనా కల్తీ చేస్తారు. ఈవో అదనపు ఈవోల సిఫారసు. కల్తీ నేలి 20 కోట్ల లడ్డూలు. 20 కోట్ల లడ్డూలు. ఈ కల్తీ లడ్డు ఇప్పుడే తెగదు, కానీ లడ్డూపై చర్చ రచ్చ. కల్తీ అంశంపై వదిలిన వేరే విషయాలు వైసీపీ ప్రస్తావించడంపై టీడీపీ ఫైర్ అంట. హెరిటేజ్ ఇందాపూర్ వైసీపీ కేకలు. మాజీ అయినా అవే తిప్పలు. జగన్ పర్యటనలో విశాఖ పోలీసులు అత్యుత్సాహం. ఆయన ఎయిర్పోర్ట్లో బయలుదేరడానికి ముందే బీఆర్టీఎస్ రోడ్డు వాహనాలు నిలిపివేత. మన్నుటెంటలో వాహనాల చోదకులు ఆగుచాట్లు. తిరుమల పవిత్రతను చంద్రబాబు కాలు రాశారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించారు జగన్ అన్నారు ఈ మాట. క్రిస్టియన్ వ్యాఖ్యలు అచ్చన క్షమాపణలు. ఆంధ్రాను సినీ కేంద్రంగా మారుస్తాం దుర్గేష్. శాసనమండలిలో 2 బిల్లులకు ఆమోదం. ఇవన్నీ చూసిండేటివే. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 పేపర్లు మెయిన్ ప్రధాన అంశాలు మనం అనాలిసిస్ చేసామండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.